ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను ఒక కథ వినిపిస్తాను. ఈ కథ అమ్మ గురించి. ఈ కథని చివరిదాకా వినండి. వాడు ఉండేవాడు. చూడటానికి అందంగా, క్యూట్గా ఉండేవాడు. తన చిన్నప్పుడే తన తండ్రి చనిపోయాడు. తను అమ్మ దగ్గరే ఉండేవాడు. ఆ తల్లికి ఒక కన్ను లేని కారణంగా చూడటానికి వికారంగా ఉండేది. తన చిన్నప్పుడు అమ్మను అమితంగా ప్రేమించేవాడు. ఎప్పుడైతే పెద్దవాడు అయ్యాడో అమ్మ ముఖం నచ్చేది కాదు. తన స్కూల్కి అమ్మని తీసుకుని పోయేవాడు కాదు. ఎందుకంటే తనకు అనిపించేది, ఒకవేళ అమ్మని స్కూల్కి తెస్తే ఫ్రెండ్స్ నవ్వుతారు అని. వాళ్ళమ్మ కొడుకు మాటలు విని బాధపడుతూ ఉండేది. కానీ తన కొడుక్కి ఏ లోటు రానియలేదు. కాలం గడిసే కొద్దీ తన కొడుకు కూడా పెద్దవాడు అయ్యాడు. అమ్మ ముఖం వికారంగా ఉన్న కారణంతో అమ్మని ఎగతాళి చేసేవాడు. కానీ అమ్మ ఏమీ మాట్లాడకుండా రోజంతా ఏడుస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత కొడుక్కి పెళ్లి అయ్యింది. కానీ తన భార్య కూడా, మీ అమ్మగారికి ఒక కన్ను లేదు, చూడటానికి వికారంగా ఉంది అని రోజంతా చెప్తూ ఉండేది. ఒకరోజు కొడుకు అమ్మని ఇంట్లో నుంచి పంపించేశాడు. అప్పుడు ఆమె వేరే చోట ఒంటరిగా అతి కష్టం మీద జీవనం కొనసాగించేది. ఎందుకంటే తన వయసు ఎక్కువ అయిపోయింది కాబట్టి. కాలం గడుస్తూ పోయింది. ఒకరోజు కొడుకు బర్త్డే వచ్చింది. అది అమ్మకు గుర్తుంది. దాంతో ఆ రోజు రాత్రి అమ్మ ఒక ఫ్లవర్ మరియు లెటర్తో తన కొడుకు ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. కొడుకు బయటకు వచ్చాడు. అప్పుడు అమ్మ ఫ్లవర్ మరియు లెటర్ తన కొడుకు ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొడుకు ఇంట్లోకి వెళ్ళి ఫ్లవర్ని పక్కన పెట్టి ఆ లెటర్ ఓపెన్ చేశాడు. అందులో ఇలా రాసి ఉంది: నాన్న, నాకు తెలుసు నాకు ఒక కన్ను లేదు అని. దానివల్ల నా ముఖం చూడటానికి వికారంగా ఉంటుంది అని. కానీ నాన్న, ఇవాళ నీకు నేను ఒక విషయం చెప్తాను. అది నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు. నువ్వు 6 నెలలు ఉన్నప్పుడు నువ్వు మంచం నుంచి కింద పడ్డావు. కింద ఆట బొమ్మలు ఉన్నాయి. అందులో ఒకటి నీ కన్నుకి తగిలింది. నేను వెంటనే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అప్పుడు డాక్టర్ ఏమన్నాడు అంటే, ఇతనికి కన్ను పోయింది అని. దీనికి మార్గం ఒకటే, ఎవరైనా కన్ను దానం చేస్తే తప్ప. అప్పుడు నేను ఏమీ ఆలోచించకుండా డాక్టర్కి చెప్పాను, నా ఒక కన్ను తీసి నా కొడుకు ఇచ్చేయండి అని. ఆ రోజు నా ఒక కన్ను తీసి నీకు ఇవ్వబడింది. ఆ రోజు నుంచి నాకు ఒక కన్ను లేదు. అందువల్లే నా ముఖం వికారంగా ఉంటుంది. నేను నీ మీద ఎటువంటి సహాయము చేయలేదు. కానీ నేను నీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నా. నాన్న, అమ్మ చూడటానికి వికారంగా ఉండవచ్చు, కానీ అమ్మ చెడ్డది కాదు. ఫ్రెండ్స్, అమ్మని ఎప్పుడూ ఏడిపించమాకండి. అమ్మని ఎప్పుడూ మంచి హోదాలో ఉంచండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రపంచంలో అమ్మ కన్నా ప్రేమించేవాళ్ళు ఎవరూ దొరకరు.